మన లక్ష్మాపూర్ యువత ఆధ్వర్యంలో స్వామి వివేకానంద గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఒక్క పిలుపుతో ఇంతమంది యువకులు ఈ యొక్క ప్రాంగణానికి విచ్చేసినందుకు మొదటగా యువకులందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ, మరి మన స్వామి వివేకానంద గారు 1863లో జనవరి 12న కలకత్తాలో జన్మించడము మన భారతదేశానికి గొప్ప వరంగా చెప్పుకోవచ్చు. మరి స్వామి వివేకానందులు బతికింది 39 సంవత్సరాలే. ఎన్నేళ్లు బతికిన మనం ముఖ్యం కాదు, ఎంతకాలము బతికినము, ఎంత పని చేసినాము, ఎంతమంది హృదయాల్లో ఉన్నామన్నదే ముఖ్యం. కాబట్టి ఆ కొవకు చెందిన వాళ్ళే స్వామి వివేకానందులు. మరి వీరు పుట్టి పెరిగి చదువుకున్నప్పుడు ఈయన మరి ఏకసత్యాగ్రహం ఉండేవాడు, చదువులో ముందుండేవాడు. మరి అనేకమైనటువంటి నవలలు, గ్రంథాలు, గీతాలు చాలా చదివి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని చాలా ముందు తీసుకున్నటువంటి మహామేధావి స్వామి వివేకానందులు. వీరు బుక్కు చదివారంటే మొదటి పేజీని ఫస్ట్ వాక్యం చదివేది, మళ్ళీ లాస్ట్కు చివరి వాక్యమే చదివేది, మధ్యలో ఆయన చదివేది కాదు. ఎందుకు ఇట్లా అంటే, నాకు ఫస్ట్ లాస్ట్ ముఖ్యము, మధ్యలో నాకు ఇంపార్టెంట్ కాదు, నాకు మొత్తం అర్థమైందని చెప్పేసి ఆయన ఏకసత్యాగ్రహి ఉండేవాడు. అదేవిధంగా మరి ఆనాడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు మన భారతదేశం అంతా కూడా అధ్వాన అవస్థలో, పేదరికంతో, అనారోగ్యాలతో, చదువు లేక చాలా ఇబ్బంది పడే రోజుల్లో మరి ఆ యొక్క వివేకానందులు దేశమంతా కూడా తిరిగి కులాలకు అతీతంగా తాను ఏదైతే విద్య మూఢనమ్మకాలపై చాలా ఆయన పోరాటం చేసి భారతీయుల్ని ఏకతాటిపై తీసుకొచ్చిన మహామేధావి. తాను ముఖ్యంగా హిందూవాది. మరి యువత గట్టి ఉంటేనే రేపు దేశానికి వెన్నెముక కాబట్టి యువకుల్ని ప్రోత్సహించేవాడు, విద్యకు ప్రోత్సహించేవాడు. మరి అలాంటి మేధావికి మనం ఈరోజు ఘనంగా జన్మదినాన్ని చేసుకున్నాం కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ అదృష్టవంతులము. మరి మన అరుణ్ చెప్పినట్టు మనము ఏ పదవిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా మన ఏకైక లక్ష్యం ఒక్కటే, ఏంటంటే లక్ష్మాపూర్ గ్రామ అభివృద్ధి ధ్యేయం. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏం చేసినా కూడా మనం అంతా కూడా ఏకతాటిపై ఉండి లక్ష్మాపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా మనం అందరం కూడా పయనిద్దామని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలని తెలియజేస్తున్నా, ముగిస్తున్నా. జై హింద్.